అయోధ్య బాలరాముడి గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో భక్తి సంగీత ఉత్సవం ఆరంభమైంది. మార్చి 10 వరకు 45 రోజుల పాటు ఈ సంగీత ఉత్సవం జరగనుంది. ఉత్సవంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సాంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడి పాదాల చెంత రాగసేవ అందించనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆందోళనకు చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి పార్టీ తీర్థం తీసుకున్న ముఖ్యుల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో పల్లాతో పాటు ఆయన భార్య నీలిమ, మధుకర్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని బుద్ధనగర్కు చెందిన ముచ్చర్ల రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తమిళనాడు శ్రీ సిద్ధేశ్వర పీఠం కుర్తాలం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కోటి ప్రత్యాంగిక మహాయాగ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణంలో పాల్గొని సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులు పొందారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం వెలువెత్తిన దరఖాస్తుల వడపోత కార్యక్రమం చేపట్టింది తెలంగాణ సర్కార్. 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 84 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో ఒకే కుటుంబానికి సంబంధించి 1కి మించి దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించిన అధికారులు ఆధార్ నెంబర్ల ఆధారంగా వీటిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది సర్కార్. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియను గడువు ముగుస్తోంది. ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ ప్రక్రియ కింద లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రలను మరోమారు సేకరిస్తున్నారు అధికారులు. చౌక ధరల దుకాణానికి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. సికింద్రాబాద్లోని ఓయూ పీజీ కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలి అంటూ నిరసన చేపట్టారు. అర్ధరాత్రి 3 అగంతకులు గోడ దూకి హాస్టల్ ప్రాంగణంలోకి రావడంతో అప్రమత్తమైన విద్యార్థినులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో 2 పరారయ్యారు. హాస్టల్లో రక్షణ కరువైందని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారం రోజులు కస్టడీలోకి తీసుకుంది ఏసీబీ. ఈ మేరకు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. బాలకృష్ణను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. రేరాలో శివబాలకృష్ణ పాత్రైన ఆరా తీయనుంది ప్రభుత్వం. జూబ్లీహిల్స్ లో వ్యాపారవేత్త కుమారుడు అదృశ్యమయ్యాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న జయేష్ శ్రీనగర్ కాలనీకి వెళ్లి వస్తానని తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న విచారణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్టెల్లా కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో కారులోని వ్యక్తి గాయపడ్డాడు. బెన్ సర్కిల్ వైపు నుండి రామవరప్పాడు వస్తూ డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. 160 బంతుల్లో 323 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇందులో 33 ఫోర్లు, 21 సిక్స్లు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్ ఇందుకు వేదికైంది. దీంతో 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 300 పరుగుల రికార్డు బ్రేక్ అయింది.